మోసం జరుగుతుందా? ధనిక్ భారతా లేకపోతే మేడమా? సో ఈ విషయంలో దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకు ఈ టాపిక్ అంటే మోసం జరుగుతుందా, చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న వార్తల నేపథ్యంలో దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి నేను న్యూస్ చూశాను, ఒక ఇన్ఫర్మేషన్ చూశాను. సో దీనికి సంబంధించి ఒక న్యూస్ ఛానల్ కూడా దీన్ని మాట్లాడడం జరిగింది. దీని గురించి ధనిక్ భారత్ గురించి పర్మిషన్స్ లేకుండా దాదాపు 7 బ్రాంచెస్ రన్ చేస్తున్నారు. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో దాదాపు 7 బ్రాంచెస్, మదీనాగూడ, కూకట్పల్లి, ఎల్బీ నగర్, మాదాపూర్ ఇలా పలు చోట్ల ఉన్న బ్రాంచెస్ కి కనీస పర్మిషన్స్ లేవు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి పర్మిషన్స్ లేవు. అందువల్ల షోకాజ్ నోటీస్ అనేది జారీ చేశారు. దీని త్వరితగతినే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నోటీస్ జారీ చేశారని దీని గురించి సారాంశం, అంటే ఈ యొక్క న్యూస్ యొక్క ఇన్ఫర్మేషన్. అయితే నేను ఇదే విషయాన్ని చాలాసార్లు మాట్లాడాను. నేను ఒకటే చెప్తా ఉన్న విషయం ఏంటి అంటే, ఇది మేడంకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? అండ్ ఇది ఏదైతే ధనిక్ భారత్ ఉన్నారో, ధనిక్ భారత్ నేను ఆల్రెడీ చెప్పాను, పర్మిషన్ లేకుండా కొన్ని కాలేజీలు నడిపిస్తున్నారేమో, కొంచెం చూసుకొని జాయిన్ అవ్వండి అని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో మనము పిల్లల భవిష్యత్తు, ఓకే, ఎక్కడ డబ్బుల గురించి కాదు, ఫినాన్షియల్ డబ్బులు ఏదో కట్టేసాము, ఫస్ట్ ప్రయారిటీ అంటే జనరల్ గా కొంత డబ్బులు కట్టిన డబ్బులు వేస్ట్ కాకూడదు, అది కూడా ప్రయారిటీయే. దానికంటే ముందు మనకి ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పేరెంట్స్, తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక కాలేజీలో, జూనియర్ కాలేజీలో మనం జాయిన్ చేస్తున్నామంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఎప్పుడు మొదలు పెట్టారు, దీనికి సంబంధించిన పర్మిషన్స్ ఉన్నాయా, ఫైర్ సేఫ్టీ ఉందా, ఓకే, మంచి సెక్యూరిటీ, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉందా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లల సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి అని నేను బోలెడు సార్లు చెప్పాను. కానీ ఎలా ఉంటుందంటే, కొంతమంది అంటే ఇక్కడ కొంతమంది సో వాళ్ళు అంటే ఏదైతే ప్రచారాలు, లేకపోతే ఎక్కడ చూసినా హోర్డింగ్లు, ఎక్కడ చూసినా దీనికి సంబంధించి మాట్లాడడము, ఇదంతా చూసి కొంతమంది ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోకుండా, అది ధనిక్ భారత్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఏ జూనియర్ కాలేజ్ అయినా ఉండొచ్చు, లేకపోతే మనం కూడా చాలా కాలేజ్ కొంచెం వాళ్ళు అలానే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 1కి 10 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోండి. క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకోండి. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ఆ ఎవరిలో నేను కూడా ఉన్నా, నన్ను కూడా నమ్మొద్దు. నేను చెప్పేది నిజమా కాదా, క్రాస్ వెరిఫై చేసుకోండి. ఈ షోకాజ్ నోటీసులు వచ్చాయి, సమాధానం ఇదేదైతే ఉందో, ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనేది చూస్తున్న దాన్ని బట్టి పేరెంట్స్ పరిస్థితి భయపడాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇంకా అన్అఫిషియల్ గా ఇంకొంతమంది మాట్లాడుతూ ఇంకేమంటున్నారు, చాలా కాలేజెస్, సోకాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ ఒక్కదానికి పర్మిషన్ తీసుకొని చాలా పర్మిషన్ లేకుండా కాలేజ్ రన్ చేస్తా ఉంటారు అనేది మాట్లాడుతూ ఉన్నారు. బట్ అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు వచ్చే కొద్దీ ఇంకొక విషయం ఏంటి అంటే, తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. చాలా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా ఈ రెగ్యులైజేషన్ ఇదంతా కూడా ఇంకా ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ ఫీజుల విషయంలో డిస్ప్లే చేయాలని చెప్పడం కానీ, తర్వాత ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్న స్టేట్ కూడా తెలంగాణ స్టేటే. అండ్ మిగతా విషయాలు పాలిటిక్స్ నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా నేను మాట్లాడుతున్నాను. 100% ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చాలా వరకు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న మాట మాత్రం 100% వాస్తవం. ఓకే, రాజకీయాలు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు రాజకీయాలు దీంట్లో కలపొద్దండి, ఓకేనా? ఇవన్నీ ఒకసారి చూడండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ స్కూల్ ఫీజెస్ డిస్ప్లే చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు ఈ కంటెక్స్ట్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇక వచ్చే కొద్దీ పర్మిషన్ లేకుండా కాలేజీలు నడిపితే మాత్రం గట్టిగా కొరడా జులిపించేదానికి అవకాశం ఉంది. జూనియర్ కాలేజ్ అయి ఉండొచ్చు, డిగ్రీ కాలేజ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఒకసారి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఇది నిజమా, మేడం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఈ పర్మిషన్స్ తీసుకొని రన్ చేస్తున్నారా, ఒకవేళ ఉంటే ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధనిక్ భారత్ అలా ఉంటది, ఇలా ఉంటది, ఎలాగైతే మీరు దాని గురించి మాట్లాడారో, ఈ ఆరోపణల నిజాల వస్తున్న నేపథ్యంలో మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఒకసారి ఆలోచన చేయండి. బాలలత మేడం గారు కూడా ఖచ్చితంగా దీని గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ మీ మీద నమ్మకం చాలా ఉంది. న్యూస్ ఛానళ్లు కూడా దానికి సంబంధించిన ఇలా జరుగుతుంది షోకాస్ నోటీసులు జారీ చేశారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు స్పందిస్తే బాగుంటది అనేది నా ఒపీనియన్. పేరెంట్స్ అయితే గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ షోకాస్ నోటీస్ పర్మిషన్ లేకుండా నడిపిస్తుంటే మేడంకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం, తెలియజేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.